శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆ సాయినాథుని అనుగ్రహంతో మనం 15వ అధ్యాయంలోనికి ప్రవేశించాం. ఈ అధ్యాయంలో మనకి ఏం తెలియజేస్తున్నారు? నారదీయ కీర్తన పద్ధతి, ఇంకా చక్కెర లేని టీ గురించి, 2 బల్లుల గురించి ఈ అధ్యాయంలో మనకి తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవాన్ని గురించి చెప్పాను. మనకు 6వ అధ్యాయంలో దాని గురించి చెప్పారు. ఈ ఉత్సవం ఏ విధంగా ప్రారంభమైంది, ఆ సమయంలో హరిదాసులను తెచ్చడానికి ఎంత కష్టపడ్డారు, తుదకు ఆ పనిని దాసుగణు మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించడం, దానిని ఇప్పటి వరకు దాసుగణు జయప్రదంగా నడపటం, ఇలాంటివన్నీ కూడా మనం ఆ అధ్యాయంలో తెలుసుకున్నాము. ఇదంతా కూడా మనం చదివాం కాబట్టి అందరికీ ఇది జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఈ అధ్యాయంలో దాసుగణు హరికథలను ఏ విధంగా చెప్పేవారో వర్ణించబడుతుంది. అవన్నీ కూడా మనకి ఇందులో వర్ణించి చెప్పారు. ఏమని చెప్తున్నారు? సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పేటప్పుడు ఆడంబరమైనటువంటి నిండు అంగరఖాలు వేసుకునేవాళ్ళు. అంటే పైనుంచి కింద దాకా పూర్తిగా వేసుకునేవాళ్ళు. తలపైని పాగా కానీ పేట కానీ, పేట అంటే ఒక విధమైనటువంటి ఎర్రని మహారాష్ట్రపు టోపీ అట, దాన్ని కానీ పెట్టుకునేవాళ్ళు. ఇంకా పొడవైన కోటు, దాని లోపల ఒక చొక్కా, పైన ఉత్తరీయం, మామూలుగా ధరించేటటువంటి ధోవతి కట్టుకునేవాళ్ళు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పటానికి దాసగణు తయారయ్యారు. బాబా అనుజ్ఞ పొందటానికి బాబా వద్దకు వెళ్ళాడు. బాబా అతనితో ఏమని చెప్తున్నారు? ఓ పెండ్లి కొడుక, ఇంత చక్కగా దుస్తులు వేసుకుని ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అడిగితే హరికథ చెప్పుటకు వెడుతున్నాను అని దాసగణు జవాబిచ్చారు. అప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు. ఏమని చెప్పారు? ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలైనవన్నీ కూడా తీసేసి నా ముందర పెట్టు, వెంటనే అవన్నీ తీసేసాయి అని చెప్పి, శరీరం పైన ఇవి వేసుకోకూడదు అని చెప్పారు. వెంటనే దాసగణు వాటినన్నిటినీ తీసి బాబా పాదాల దగ్గర పెట్టేశారు. అప్పటి నుంచి హరికథ చెప్పేటప్పుడు వానిని దాసగణు ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకోలేదు. చేతిలో చిరతలు, మెడలో పూలమాల ధరించేవాడు. ఇది తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకం అన్నమాట. నారద మహర్షియే హరికథలు ప్రారంభించినటువంటి వారు. ఆయన హరినామస్మరణ చేస్తూ ఉంటారు కదా నారద మహర్షి. అంటే హరికథలను చెప్తూ ఉంటారు. అంటే హరికథను ప్రారంభించింది నారద మహర్షి. ఆయన తలపైని శరీరం పైన ఏమీ తొడుక్కునేవారు కాదు. నారద మహర్షిని అందరూ చూసే ఉంటారు కదా. అంటే స్వయంగా చూడకపోయినా మనకి ఫోటోల ద్వారా వీటి ద్వారా చూస్తున్నాం కదా, చిత్రపటాల్లో వాటిల్లో వర్ణించి చెబుతూ ఉంటారు. ఆ చిత్రపటాలు కూడా మనం చూసి ఉన్నాం కాబట్టి ఆయన ఎలా ఉంటారో అందరికీ తెలుసు. తలపైన శరీరం పైన ఏమీ తొడుక్కునేవారు కాదు. చేతి అందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకో చోటికి హరినామ సంకీర్తన చేస్తూ వెడుతూ ఉండేవారు. అదే పద్ధతిలో చేయమని చెప్పి బాబాగారు ఉద్దేశం అన్నమాట. ఆ విధంగా అప్పటి నుంచి దాసగణు ఏవైతే తీసేసి బాబా ముందర పెట్టారో అవి మళ్ళీ ధరించలేదు ఎప్పుడు హరికథ చెప్పేటప్పుడు. ఆ విధంగా చేశారు. తర్వాత ఇంకొకటి విషయం చెప్తున్నారు. ఏంటది? పూనా, అహ్మద్నగర్ జిల్లాలో బాబాను గురించి అందరికీ తెలుసు. కానీ నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసాల వల్లను, దాసగణు యొక్క హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశం అంతా కూడా అది వ్యాపించింది. నిజంగా దాసగణు తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం చేశారు. హరికథలు వినటానికి వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యానికి సంతోషించేవారు, కొందరికి వారి నటన నచ్చుతుంది, ఇంకొందరికి వారి పాటలు నచ్చుతాయి, కొందరికి హాస్యం నచ్చుతుంది, ఇంకొందరికి చమత్కారం నచ్చుతుంది. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇష్టాయిష్టాలు ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఎంతో సంతోషాన్ని పొందుతూ ఉంటారు.
ఆ విధంగా దాసగను తన హరికథల ద్వారా అందరినీ సంతోషపెడుతూ ఉండేవారు. కథాపూర్వమున దాసగను సంభాషించు వేదాంత విషయాన్ని వినటానికి కొందరు, అసలు కథలు వినటానికి కొందరు వచ్చేవాళ్ళు. అంటే మనకి హరికథ చెప్పేటప్పుడు కొంత భాగం కథలు చెప్తారు, సులువుగా అర్థం అవటానికి ఒక కథని చెప్తూ ఉంటారు. ఇంకొకటి వేదాంత ధోరణిలో చెప్తారు. ఆ వేదాంతం అందరికీ అర్థం కాదు కాబట్టి దాన్ని కథల రూపంలో కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది ఆ వేదాంతం వినడానికి వస్తారు, కొంతమంది ఆయన చెప్పే కథలను వినటానికి వస్తూ ఉంటారు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు కానీ యోగుల యందు కానీ ప్రేమ విశ్వాసాలు కలుగుతాయి. కానీ దాసగను యొక్క హరికథలు వినేవాళ్ళ అందరి మనస్సులపై కలిగేటటువంటి ప్రభావము అతి సమ్మోహనకరంగా ఉండేదిట. ఇక్కడ దానికి ఒక ఉదాహరణ చెప్తాను అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏంటంటే అది ఠాణాలో ఉన్నటువంటి కౌపీనేశ్వర ఆలయంలో ఒకనాడు దాసగను మహారాజు హరికథ చెబుతూ సాయి మహిమను పాడుతూ ఉన్నారట. కథను వినటానికి వచ్చిన వారిలో చోల్కర్ అనే పేరున్నటువంటి అతను చాలా పేదవాడు. ఆయన ఠాణా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. దాసగను కీర్తన చాలా జాగ్రత్తగా విన్నట్ట. వాని మనసు కరిగిపోయింది. ఎందుకని ఆయన సాయి మహిమలు పాడుతున్నాడు, అది చాలా జాగ్రత్తగా విన్నట్ట. ఆ వినేటప్పటికి అతని మనసు కరిగింది. వెంటనే అక్కడే బాబాను మనసులో ధ్యానించుకుని ఈ విధంగా మొక్కుకున్నట్ట. ఏమని మొక్కుకున్నాడు? బాబా, నేను పేదవాణ్ణి, నా కుటుంబంనే నేను పోషించుకోలేకుండా ఉన్నాను. మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై ఖాయమైనటువంటి ఉద్యోగం లభించినట్లయితే నేను షిరిడీ వస్తాను, మీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేస్తాను, మీ పేరున కలకండను పంచిపెడతాను అని మనసులో మొక్కుకున్నాడనమాట. వాని అదృష్టం వల్ల చోల్కరు పరీక్షలో పాస్ అయ్యాడు. అంటే సర్కారు వారి పరీక్షలో పాస్ అయ్యాడు. ఖాయమైనటువంటి ఉద్యోగం దొరికింది, అంటే పర్మనెంట్ ఉద్యోగం దొరికింది. అయితే కనుక మొక్కు చెల్లించాల్సిన బాధ్యత ఉంది కదా, అన్న ప్రకారం అతని కోరిక నెరవేరింది. ఆ బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అని పాపం అనుకున్నాడు అతను. చోల్కర్ బీదవాడు, వాని కుటుంబం చాలా పెద్దది. కనుక షిరిడి యాత్ర చేయటానికి ఖర్చు అతని దగ్గర సరిపడ ఖర్చు అంటే అంత ఖర్చు పెట్టుకోవడానికి సరిపడినంత సొమ్ము లేదు. అది పెట్టుకోలేకుండా ఉన్నాడు. అందరికీ తెలిసిన లోకోక్తి ప్రకారం ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును, కానీ బీదవాడు తన ఇంటిని గడపనే దాటలేడు. ఇది అందరికీ తెలుసున్నటువంటిదే సహజంగా. ఎందుకని ఒక లోకోక్తి ఉంది, ఎంత పెద్ద పర్వతమైనా దాటగలడు కానీ బీదవాడు గడప దాటలేడు అన్నది. కనుక ఈ చోల్కర్కు ఎలా అయినా సరే శ్రీ సాయి మొక్కును తీర్చి త్వరలోనే ఆయన సాష్టాంగ ప్రణామం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలనే కోరిక, ఆతృత ఎక్కువగా ఉండేది. కావున తన సంసారానికి అయినటువంటి ఖర్చులను తగ్గించి కొంచెం కొంచెం డబ్బును మిగిల్చాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకొని ఆయన ఏం చేసేవాడు, తేనీటిలో అంటే టీ కాస్తూ ఉంటాడు కదా, ఆ టీలో వేసేటటువంటి చక్కెరను మానేసి ఆ మిగిలిన ద్రవ్యాన్ని దాచడానికి ప్రారంభించాడు. టీలో పంచదార వేసుకొని తాగుతాం కదా, ఆ పంచదార వేసుకోకుండా తాగేవాడు. ఆ పంచదారకు అయ్యే ఖర్చును తీసి దాచి పక్కన పెట్టేవాడు. ఎందుకని? సాయి మొక్కును తీర్చుకోవడానికి అన్నమాట. అది ప్రారంభించాడు. ఈ విధంగా కొంచెం ధనాన్ని మిగిల్చిన తర్వాత షిరిడి వచ్చి బాబా పాదాలపై పడ్డాడు. ఒక టెంకాయ బాబాకు సమర్పించుకున్నాడు. తాను మొక్కుకున్న ప్రకారం కళాఖండను తీసుకొచ్చి పంచిపెట్టాడు. బాబాతో తాను సంతసించినట్లు తన కోరికలన్నీ ఆనాడు నెరవేరిననియు చెప్పాడు. చోల్కరు బాపు సాహెబ్ జోగు గృహం నందు దిగాడు. అంటే వాళ్ళ ఇంట్లో దిగి బాబాని దర్శించుకున్నారు. అప్పుడు వీళ్ళిద్దరూ మసీదులో ఉన్నారు. ఇంటికి పోవటానికి వాళ్ళు లేచి నిలబడ్డారు. నిలబడినప్పుడు బాబా ఆ జోగుని, అంటే ఆ జోగు ఇంట్లో ఈ చోల్కర్ దిగాడు కదా, అప్పుడు ఆ జోగుని పిలిచి ఈ విధంగా చెప్పారట. ఏమని? నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇవ్వు అని చెప్పారట. అంటే చూడండి, అతను టీలో చక్కెర వేసుకోవడం మానేసేసి ఆ చక్కెరకి అయ్యేటటువంటి ధనాన్ని కూడబెట్టి దాంతో బాబాని దర్శించుకుని తన మొక్కు తీర్చుకున్నాడు. అది బాబాకి తెలిసింది.
అంటే ఎక్కడున్నా ఆయన సర్వాంతర్యామి, అందరినీ తెలుసుకుంటాడు, మనసులో అనుకున్నది కూడా ఆయనకి తెలుస్తుంది కదా. ఆ విషయాన్ని ఈ జోగుకి చెప్పి అతనికి టీలో చక్కగా మంచిగా చక్కెర వేసి టీ ఇవ్వు అని చెప్పారనమాట. ఈ పలుకుల్లోని భావాన్ని గ్రహించిన వాడే చోల్కరు. ఆయన మనసు హృదయం ద్రవించిపోయింది, ఆశ్చర్య నిమగ్నుడయ్యాడు. అంటే ఈ విషయం బాబా ఎలా తెలుసుకున్నారా అని చెప్పి ఒక్కసారిగా ఆనందం, ఆశ్చర్యం అన్నీ వచ్చాయన్నమాట. ఆయన కళ్ళు బాష్పములచే నిండిపోయాయి. తిరిగి బాబా పాదాలపై పడ్డాడు. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అన్న దాని భావం ఏమై ఉంటుందా అని ఎంతో ఆలోచించాడు. బాబా తన మాటలతో చోల్కర్ మనసునందు భక్తి, నమ్మకములను కలుగ చేయవలనని ఆయన ఉద్దేశం అన్నమాట. ఆ విధంగా బాబా గారు ఆ చోల్కర్ని అనుగ్రహించారు. వాని మొక్కు ప్రకారం తనకి రావాల్సినటువంటి కండ చక్కెర ముట్టిందని, తేయాకు నీళ్లలో అంటే టీలో చక్కెర ఉపయోగించకపోవుట అనే రహస్యాన్ని మనోనిశ్చయమును చక్కగా కనుగొనెను అని చెప్పాడనమాట. ఈ చోల్కరు అతనికి జోగుకి చెప్పారనమాట. ఈ విధంగా నేను బాబా మొక్కు తీర్చుకున్నాను, ఆయనే నా మనసు గ్రహించుకుని ఈ విధంగా చేశారు, అందుకనే టీలో విరివిగా చక్కెర వేసి ఇవ్వమని చెప్పారు అని చెప్పాడనమాట. అప్పుడు బాబా ఈ విధంగా చెప్పాలని ఉద్దేశించారు. ఏమని? నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంతనే నేనుంటాను. శరీరముతో నేను ఇక్కడ ఉన్నప్పటికీ సప్త సముద్రముల అవతల మీరు చేయుచున్న పనులు నాకు తెలుస్తాయి. ప్రపంచమున మీకు ఇష్టం వచ్చిన చోటుకు మీరు వెళ్ళండి, నేను మీ చెంతనే ఉంటాను. నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు. నేను మీ శరీరంలోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయంలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజించండి. ఎవ్వరూ నన్ను ఈ విధంగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. అంటే మీరు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి, సప్త సముద్రాల అవతల వెళ్ళండి, పర్వతాల అవతలకు వెళ్ళండి, కానీ మీరు ఎక్కడున్నా కూడా నన్ను మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే నేను మీ దగ్గరే ఉంటాను. నేను ఇక్కడే ఉన్నా సరే నేను మీ దగ్గరే ఉంటాను. ఎవరైతే ఈ విధంగా నన్ను మనసులో ఉంచుకుని పూజిస్తారో వాళ్ళు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. ఇది ఆయన చెప్తున్నారు. బాబా చోల్కర్కు ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించినాం కదా. అది ఆయనకి బోధించలా, మనందరికీ కూడా చెప్తున్నటువంటి సందేశం అది. ఒకళ్ళకి చెప్పారు అంటే అర్థము ఎవరో ఒకళ్ళు ఉంటే కానీ ఆ మాట బయటికి రాదు కదా. అందుకని వాళ్ళని మాధ్యమంగా చేసుకొని మనందరికీ తెలియచేశారు బాబా గారు ఈ విషయాన్ని. అందుకని మనం చేయవలసిందేంటి? ఆయన్ని ఎప్పుడూ హృదయంలో ఉంచుకొని పూజించుకుంటే ఆయన మనతో ఉన్నట్టే, మనల్ని వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటారు. ఇది ఆయన చెప్పేటటువంటి ఉద్దేశం అన్నమాట. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఏంటంటే ఈ అధ్యాయాన్ని 2 చిన్న బల్లుల కథతో ముగిస్తాను అంటున్నారు. ఏమిటది? ఒక రోజున బాబా మసీదులో కూర్చుని ఉన్నారు. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉన్నాడు. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలుకుతూ ఉందిట. కుతూహలంగా ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థం ఏమిటి అని చెప్పి బాబాని అడిగాడు. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించాడు ఆ భక్తుడు బాబాని. అప్పుడు ఆయన ఏం చెప్పారు? చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటాకు వచ్చును అని ఆ బల్లి ఆనందిస్తుంది, ఆనందం పొందుతోంది అని చెప్పి బాబాగారు పలికారనమాట. అంటే ఆ బల్లి యొక్క చెల్లెలు ఔరంగాబాద్ నుంచి వస్తోంది, దీన్ని కలుసుకుంటుందన్నమాట, ఆ ఆనందాన్ని తెలియచేస్తోంది అని బాబాగారు భక్తుడికి చెప్పారు. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనకు కూర్చున్నాడు. ఏం మాట్లాడాలి? అక్కడే మాట్లాడడానికి ఏముంది? కాము కూర్చున్నాడు. బాబా పలికిన దాన్ని అతడు గ్రహించలేకపోయాడు. ఎందుకు ఇది నిజం చెప్పారా అబద్ధం చెప్పారా అసలు ఏం అర్థం కాల. అందుకని గ్రహించలేక అలా కిమ్మనకుండా కూర్చున్నాడు. అప్పుడు ఏం జరిగింది? వెంటనే ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రంపై సాయిబాబా దర్శనానికి షిరిడీకి వచ్చారు. అతడు ఇంకనూ కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంది. ఆ మార్గ మధ్యంలో బాబాని చూసి వెళ్దామని అనుకుని ఉండొచ్చు, అందుకని వచ్చారు. కానీ ఆయన గుర్రము ఆకలితే ముందుకు వెళ్ళలేకపోయింది, అక్కడ ఆగిపోయింది. బాబా గారి దగ్గరికి రాగానే ఆగిపోయింది, ముందుకు వెళ్ళలేకపోయింది. గుర్రానికి
ఉలవలు కావలసి ఉంది. తన భుజముపై ఉన్నటువంటి సంచిని తీసి ఉలవలు తీసుకొని రావడం కోసం అని చెప్పి ఆయన వెళ్ళేటప్పుడు దానిలో ఉన్నటువంటి ధూళిని విదిల్చాడు. అంటే ఓ సంచి తీసుకుని అందులో ఉలవలు తీసుకొచ్చి గుర్రానికి పెడదాము అని అనుకుని తన దగ్గర ఉన్నటువంటి సంచిని తీసి దులిపాడనమాట. దులిపితే అందులో నుంచి ఒక బల్లి కింద పడి అందరూ చూస్తుండగా గోడెక్కి అక్కడ ఉన్నటువంటి బల్లిని కలుసుకుంది. అంటే ఔరంగాబాద్ నుంచి చెల్లెల బల్లి వచ్చి ఈ అక్క బల్లిని కలుసుకుంది కదా, అదనమాట. బాబాగారు చెప్పింది నిజమే కదా. ప్రశ్నించిన భక్తునికి అదంతా జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాడు. అంటే అడిగాడు కదా, అది గమనించు, నువ్వు చూడు అని చెప్పారు. వెంటనే ఆ బల్లి తన చెల్లెల వద్దకు సంతోషంగా వెళ్ళిపోయింది. చాలా కాలం తర్వాత అక్క చెల్లెళ్ళు కలుసుకున్నారు. కానీ ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దెట్టుకున్నారట. గుండ్రంగా తిరుగుతూ ఎక్కువ ప్రేమను చూపించుకున్నారట. ఆ తర్వాత చక్కగా ఒకదాని వెనకాల ఒకటి తిరుగుతూ ఆడుకున్నాయట. షిరిడి ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుంచి బల్లిని తీసుకుని షిరిడీకి ఏ విధంగా వచ్చాడు? రాబోయే ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలుసుకుంటారు అని బాబా ముందుగానే ఏ విధంగా చెప్పగలిగారు? ఇదంతా కూడా ఎంతో చిత్రంగా ఉంది కదా. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపిస్తున్నదన్నమాట. దీనివల్ల మనకి తెలుస్తుంది ఏంటి అంటే బాబా సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు అన్న విషయం మనకి దీని ద్వారా తెలుస్తుందన్నమాట. దీనికి ఉత్తర లేఖనం అంటే ఫలశ్రుతిని చెప్పారనమాట ఈ అధ్యాయానికి. దీంతో మనకి 2వ రోజు పారాయణ పూర్తవుతుంది. దీని ఫలశ్రుతి ఏంటంటే, ఎవరైతే ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో నిత్యం పారాయణం చేస్తారో వారి కష్టాలు అన్నీ కూడా శ్రీ సాయినాథుని కృపతే తొలగిపోతాయి అని చెప్పి దీనికి ఫలశ్రుతి చెప్పారనమాట. ఈ 15వ అధ్యాయాన్ని ఎవరైతే ప్రతిరోజు పారాయణ చేస్తారో వాళ్ళకి ఆ సాయినాథుని కృపతో కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ విధంగా ఈ అధ్యాయాన్ని ముగించారు. మనం ఈ అధ్యాయాన్ని ముగించుకునే ముందు ఇంకొక విషయాన్ని చెప్పుకుని ముగించుకుందాం. అదేంటి అంటే, బాబా హనుమంతునితో మాట్లాడేవారట. ఎందుకు మాట్లాడేవాళ్ళు అంటే, మసీదుకు చావడికి మధ్యలో హనుమంతుడి ఆలయం ఉంది. బాబా రోజు హనుమంతుడితో మాట్లాడేవారు, ఏవో సైగలు చేసేవారు. అది ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. వాళ్ళు మామూలుగా మాట్లాడుకునేవాళ్ళు. మనకి చూడడానికి ఎలా కనిపిస్తుంది, ఏదో సైగలు చేస్తున్నట్టు, అక్కడ విగ్రహానికి సైగలు చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మానవ మాతృలకి అది చూసి తెలుసుకోగలిగే అంత శక్తి సమర్థత ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి అనుష్ఠాన బలం దాన్ని తెలుసుకోవడానికి సరిపోదన్నమాట. ఆ శక్తి అవన్నీ వాళ్ళకి ఉండవు కాబట్టి అది మనకి తెలీదు. మనం ఏమనుకుంటాం, ఏవో సైగలు చేస్తున్నారు అనుకుంటాం, కానీ అది ఎవరికి అర్థమయ్యేది కాదు. హనుమంతుడు అక్కడ సూక్ష్మ రూపంలో నివసించేవాడు. బాబా మసీదు వద్ద నిలబడి తంబిరేకు డబ్బాతో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు హనుమంతుడి విగ్రహం మీద పడేలా విసిరేవారట. అవి సరిగ్గా అభిషేకం చేసినట్లుగా ఆ నీళ్లు వెళ్ళి విగ్రహంపై పడేవట. అలా విసిరేవారట. బాబానే దైవం కదా, మరి బాబా ఎందుకు హనుమంతుడికి అభిషేకం చేసేవారు అని మనకు అనుమానం వస్తుంది కదా. దానికి సమాధానంగా ఏం చెప్తున్నారంటే, విష్ణువు రామావతారంలో అంటే మానవ రూపం ఎత్తారు కదా ఆయన కూడాను. రాముడంటే మానవుడే కదా. మా రామావతారం ఎత్తినప్పుడు ఆయన ఏం చేశారు, రామేశ్వరంలో సైకత లింగం స్వయంగా తయారు చేసి శివుని అర్చించారు కదా. రామేశ్వరంలో సైకత లింగ ప్రతిష్టాపన చేశారు కదా, దాన్ని రామేశ్వర లింగం కింద మనం ఇప్పటికీ కొలుచుకుంటూ ఉన్నాం. అంటే మానవ అవతారం ఎత్తినటువంటి శ్రీ మహావిష్ణువు మానవ అవతారంలో ఉండి ఈశ్వరుణ్ణి పూజించినట్లే ఇక్కడ కూడా బాబాగారు చేశారు అని చెప్తున్నారు. బాబాగారు కూడా రామావతారమే కదా, అంటే బాబాగారు కూడా మానవ అవతారంలో ఉన్నారు. కనుక బాబా హనుమతో మాట్లాడడమే కాక అలా అభిషేకం చేయడం జరిగేది. దానికి కారణం భగవంతుణ్ణి సేవించడం ప్రజలకు నేర్పించే ప్రయత్నం మాత్రమే. అంతేకాని రామ కళ్యాణం చేయించినందుకు రామభక్తుడని, హనుమకి అభిషేకం చేశారు అని హనుమభక్తుడని కాదనమాట. అంటే మానవునిగా తను చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని ఆ భగవంతుడు మానవ రూపం ఎత్తి ఆయన ఆచరించి మానవులకి తెలియచేశారన్నమాట. రాముడు చేసింది అదే, ఇక్కడ బాబాగారు చేసింది అదే. దీనివల్ల ఏంటంటే మానవ రూపం ఎత్తిన వాళ్ళు వాళ్ళ ధర్మాలని ఏ విధంగా నిర్వర్తించాలి అన్న విషయాన్ని మనకి
వాళ్ళు తెలియచేశారనమాట. ఆ విధంగా మసలుకుంటే ఆ భగవంతుడు మనకి సర్వదా ఎల్లవేళలా మన వెన్నంటి ఉండి మనని అనుగ్రహిస్తూ అన్ని రకాలుగా మనని కాపాడుతూ ఉంటాడు. కనుక ఆ సాయినాథుని అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ దీంతో మనం ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. దీంతో మనకి రెండో రోజు పారాయణ కూడా ముగుస్తుంది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.